కృపా కిరీటమును ధరింపచేసి కరుణా కటాక్షమును నా మీద నిలిపి కిరీటమును ధరింపచేసి కరుణా కటాక్షమును నా మీద నిలిపి దినదినము వాత్సల్యమును నాపై చూపి ఆయుష్నిచ్చి ఆశీర్వదించిన యేసు నీకే ఆరాధన క్రీస్తు నీకే స్తుతి అర్పణ యేసు నీకే ఆరాధన క్రీస్తు నీకే స్తుతి అర్పణ కృపా కిరీటమును ధరింపచేసి కరుణా కటాక్షమును నా మీద నిలిపి కన్నిటిని నాట్యముగా మార్చావు సంతోషము వస్త్రముగా ఇచ్చావు కన్నిటిని నాట్యముగా మార్చావు సంతోషము వస్త్రముగా ఇచ్చావు మహత్యమును పరాక్రమము కలిగిన అత్యున్నతుడవయా ఇహమందు పరమందు వేరెవరు నాకు లేరయ్యా మహాత్మ్యమును పరాక్రమము కలిగిన అత్యున్నతుడవయా ఇహమందు పరమందు వేరెవరు నాకు లేరయ్యా వెతులలో నీ ఒక్కడివేనయ్యా ఘనత మహిమ నీకే చెల్లునయా యేసు నీకే స్తోత్రం తండ్రి నీకే స్తోత్రం ఆత్మ నీకే స్తోత్రం నీకే కృపా కిరీటమును ధరింపచేసి కరుణా కటాక్షమును నా మీద నిలిపి అవమానము ఘనతగా మార్చావు నిందను పూదండగా చేశావు అవమానము ఘనతగా మార్చావు నిందను పూదండగా చేశావు భయమును తొలగించి నా ప్రక్కన నడిచావు సమస్తమును సమకూర్చి నా ముందర నిలిచావు భయమును తొలగించి నా ప్రక్కన నడిచావు సమస్తమును సమకూర్చి నా ముందర నిలిచావు దేవుళ్ళకే దేవుడవు నీవై
సర్వేశ్వరుడావయ్యా యేసు నీకే స్తోత్రం తండ్రి నీకే స్తోత్రం ఆత్మ నీకే స్తోత్రం నీకే కృపా కిరీటమును ధరింపచేసి కరుణా కటాక్షమును నా మీద నిలిపి. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం ఉంటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఏమండి, మాకు ఆశీర్వాదాలు, మాకు కాస్త ప్రోత్సాహపరిచే దీవెన పలుకులు ఏమైనా ఉంటే బాగుండేది, మాటి మాటికి దేవుని యొక్క గద్దింపు మాటలు మేము వినలేకపోతున్నామంటే దేవునికి ఆశీర్వాదానికి దూరంగా ఉన్నారని అర్థం. మనం దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆజ్ఞల వెంబడి మనం వెళ్తూ ఉంటే ఆశీర్వాదాలు మన వెంబడి వస్తాయి. మనం ఆశీర్వాదాల వెంబడి వెళ్దామని ప్రయత్నం చేస్తే ఆశీర్వాదం రాదు. మీరు బాగా గుర్తించండి, ఇది జరగాలి 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 అని కోరుకుంటున్నప్పుడు అది అంతకంతకు దూరం అవుతూ ఉంటుంది. కారణం ఏదనగా దేవునిని విడిచిపెట్టి ఆశ కొరకు పరిగెడితే ఏ కార్యం జరగదు. దేవుని కొరకు పరిగెడితే ఆశీర్వాదం మనకు పరిగెత్తుకొని మనల్ని అంటుకుంటుంది, మన ఎత్తుకు చేరుతుంది, మన నెత్తి మీదకి వస్తుంది. ఇక్కడ మనం గమనించవలసినటువంటి పాఠ్యం మన ఆశీర్వాదానికి అడ్డం పడేటువంటి క్రియ. చాలా సులువుగా ఉంటుంది, కానీ ఇదే ఆశీర్వాదానికి అడ్డుపడుతూ ఉంటుంది. నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. దాని అర్థం వ్యర్థమైన పలుకులు పలికేవారు చాలామంది ఉన్నారు. మేబీ మనం కూడా వ్యర్థమైన పలుకులు పలుకుతున్నామా? దానిని గురించి లెక్క చెప్పాల్సిన రోజు ఒక రోజు ఉంది. ఉచితంగా మనకి నోరుంది, దీనికి ఏ రీఛార్జ్ అవసరం లేదు, ఏ ఇంటర్నెట్ అవసరం లేదు, ఏ వైఫై అవసరం లేదు, ఏ కరెంటు సప్లై అవసరం లేదు, ఉచితం అంత ఫ్రీ అని నోరు ఎలా పడితే అలా మాట్లాడితే, నాలుగు ఎటు తిరిగితే అటు మాటలను తిప్పితే వచిస్తే దానిని గూర్చి లెక్క చెప్పాలి ఒకరోజు అని వాక్యం సెలవిస్తుంది. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక వ్యక్తికి ఒక పని అప్పగించిన తర్వాత 10,000 ఇచ్చామనుకోండి, పని ముగించి అతను మన ఇద్దరికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే, నేను నీకు ఇచ్చిన దాన్ని ఎలా ఉపయోగించావు అని మనం అడుగుతాం. ఎందుకంటే మనం విలువైనటువంటి ధనాన్ని ఇచ్చాం కాబట్టి దాని గురించి లెక్క మనం తీస్తాం. మరియు కరెంట్ సప్లై చేస్తే గవర్నమెంట్ ఎంతెంత కరెంటు వాడుతున్నారు, దానికి ఎంత ఛార్జ్ వేయాలి అని మొత్తం లెక్కించి కరెంటును గూర్చి ఛార్జ్ చేసి దాని గురించి మనల్ని లెక్క తీసి డబ్బులు కట్టించుకుంటారు, ఛార్జ్ చేస్తారు. దానికి వెల మనం చెల్లించాలి, ఎందుకంటే విలువైన దాన్ని వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి. ఇలా మనం చూస్తూ ఉంటే ఏదైనా ఒక వస్తువును, ఏదైనా ఒక పనిని మనం అప్పగించినప్పుడు, దానిని గురించి ఏదైనా పని చేసినప్పుడు దానిని గుర్చినటువంటి లెక్క మనం తీస్తాం. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి పనియే. ప్రభు అంటున్నారు, నేను కూడా మీకు విలువైనటువంటి మాటలను ఇచ్చాను, మీ మాటలను గురించి నేను లెక్క అడుగుతా. ఏ సహవాసం గురించి, ఏ సత్య సేవకుని గురించి, ఏ అభిషక్తుని గురించి, దేవుని చిత్తము జరుగుతున్నటువంటి పనిని గురించి వ్యర్థమైన మాటలు మాట్లాడారో ఆ మాటలకు లెక్క చెప్పవలసిన రోజు ఉంది. ఇప్పుడు నేను మాట్లాడింది చెల్లింది, నా నోరు గెలిచింది అని అనుకుంటే అది వాస్తవము కాదు. నీతిమంతులు ఓడినట్లే ఉంటారు కానీ విజయం వారిదే. అనీతిమంతులు గెలిచినట్లు ఉంటారు కానీ ఓటమి వారిది. దేవుని చేత, దేవుని ఆత్మతో, దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు అడుగు వేస్తూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మనం దేవుని ఇచ్చిన విలువైనటువంటి వాటిని దేవుని కొరకే వాడాలి. దేవుని రాజ్యాన్ని పతనం చేసే విధంగా మనం మాట్లాడకూడదు. మన మాటలు ఎలా ఉండాలి అని చూస్తే చాలా విషయాలు మనం గత దినాల్లో ధ్యానించాం. ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. మనం మాట్లాడితే ఎదుటివారికి క్షేమాభివృద్ధి కలగాలి, ఎదుటివారికి రుచికరంగా ఉండాలి, ఎదుటివారికి ఆశీర్వాదకరంగా ఉండాలి, ఎదుటివారు క్రొత్త విషయాన్ని తెలుసుకునే విధంగా ఉండాలి, ఎదుటివారిని ఆత్మీయతలోకి ప్రోత్సాహపరిచే విధంగా, పురికొల్పే విధంగా ఉండాలి, దేవుని గూర్చి ప్రకటించే విధంగా ఉండాలి. ఇది మనం వాక్కు యొక్క క్రమం. ఈ క్రమంలోనే మనం ముందుకు వెళ్ళాలి. అలా కాదని
ప్రతి మాటకు దుర్భాషలాడుతూ, ప్రతి క్రియను ఎదురిస్తూ, నోరు ఉంది కదా అని బిగ్గరగా చేసి కేకలు వేస్తూ ఉంటే దాని గురించి లెక్క చెప్పవలసిన రోజు ఉంది. కీర్తనల గ్రంథకర్త అంటాడు, వారి నోరు తెరచిన సమాధి, వారి నాలుక ఖడ్గము వలె ఉన్నది. అవును, కొందరిని చూస్తే ఉంటే వారి నోరు తెరచిన సమాధి. సమాధిని తెరిస్తే ఏ విధంగా కుళ్ళుడు వాసన వస్తుందో, ఏ విధంగా దుర్వాసన వస్తుందో, ఏ విధంగా మనిషికి ఆరోగ్యవంతం కాదో ఆ విధంగా వారి నోరు ఉంటుంది. ఎవరి నోరు? వ్యర్థమైన పలుకులు పలికే వారి యొక్క నోరు. ప్రభు అంటున్నారు, వ్యర్థంగా పలికేటువంటి ప్రతి మాటకు లెక్క చెప్పాలి. వ్యర్థమైన పలుకులు అంటే కొన్ని ఉదాహరణ మీకు చూపిస్తాను. ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుండి చూస్తున్నాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడే ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరక అగ్నికి లోనగును. ఇక్కడ మనం 3 విషయాలు చూస్తున్నాం. వ్యర్థమైన పలుకుల్లో ఈ విషయాలు ఎంతకంటే లోతు ఉన్నాయి. పైపైన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. తన సహోదరుని మీద కోపపడువాడు, మాటి మాటికి మొహం సీరియస్గా మండిపోతున్నట్లుగా, ఏదో ప్రపంచంలో కష్టాలు, బాధలు, భారాలన్నీ వేరు మీద ఉన్నట్లుగా మొహాన్ని మార్చుకొని కోపపడుతూ ఉంటే అది వ్యర్థమైన మాట. మరియు తన సహోదరుని చూచి వ్యర్థుడా, యూజ్లెస్ ఫెలో, పనికి మాలినవాడా, ఎందుకు పని చేస్తారో నువ్వు పనికి రావు అని ఇలాంటి మాటలు మాట్లాడితే దీన్ని గురించి కూడా లెక్క చెప్పాలి. ఇదే వ్యర్థమైన మాట. చాలా చోట్ల చాలా సులువుగా మాట్లాడతారు, యూజ్లెస్ ఫెలో అని, పనికి మాలినవాడా అని. కానీ ఆ మాటకి లెక్క చెప్పాలనే సంగతి ఇక్కడ ఉందన్న సంగతి మర్చిపోతారు. వ్యర్థమైన మాట మన నోటి రాకూడదు. మరియు 3వది చూస్తాం, ద్రోహి, నీవు ద్రోహం చేసిన వాడువు, నువ్వు ద్రోహివి అని మాట వచ్చిస్తే దానికి కూడా మనం లెక్క చెప్పాలి. వ్యర్థమైన మాట. మరి వీటిని గురించి, వ్యర్థమైన మాటలు వీటిని గురించి లెక్క చెప్పాలని మనం ఆలోచిస్తే మరి ఎంతకంటే దారుణమైన, ఎంతకంటే భయంకరమైన, ప్రమాదకరమైనటువంటి మాటలు మన చుట్టూ, మనలో అనేకం ఉంటాయి. మరి వాటిని గురించి ఇక్కడ వాక్యం మనకు తేటగా సెలవిస్తుంది. నరహత్య చేయవద్దని మీతో చెప్పింది, మీ పితరులతో చెప్పిన మాట మీకు గుర్తుంది కదా. నేను మీతో చెప్పినదేమనగా, వ్యర్థమైన మాటలు మాట్లాడేవారు నరహత్య చేసినట్లే. నోటికి వచ్చింది కదా అని బూతులు మాట్లాడి ఎదుటి వాళ్ళని దూషిస్తే, నిందిస్తే, అవమానపరిస్తే, కించపరిస్తే, తృణీకరిస్తే, అపహాస్యం చేస్తే వారిని నరహత్య చేసినట్లే. నరహత్య అంటే ఏదో ప్రాణాన్ని తీసేస్తే కదా అని కాదు. మనం వారి హృదయాన్ని గాయపరిస్తే అదే నరహత్య. ధనవంతులను ఒకలాగా, బీదలను ఒకలాగా, సంఘంలో ఉన్న వారిని చూస్తే ఆ బీదలు కన్నీరు విడిస్తే, వారి హృదయం గాయపడితే నువ్వు నరహత్య చేసినట్లే. ఎందును బట్టి? నీవు చేసినటువంటి వ్యత్యాసపు పనులను బట్టి, మాట్లాడిన వ్యత్యాసపు మాటలను బట్టి నరహత్య చేసినట్లు. దానిని గుర్చి లెక్క చెప్పాల్సిన రోజు ఉంది. ఆ బీద వ్యక్తి కార్చిన కన్నీటికి లెక్క చెప్పాలి. ధనవంతులను సింహాసనం మీద కూర్చుని పెట్టి, బీదలను వాళ్ళ పాదాల దగ్గర కూర్చుని పెట్టి, నీ కుటుంబీకులను కుర్చీలో కూర్చోబెట్టి, సంఘంలో ఉన్నటువంటి ఆత్మీయులను క్రింద కూర్చుండబెట్టి అవమానపరిస్తే వారు కార్చిన కన్నీటికి లెక్క చెప్పాలి. ఎంత టోళ్ళైనా, మేము గొప్ప సేవకులం చెప్పుకున్నా, మేము గొప్ప ప్రొఫెట్స్, ప్రవక్తలు అని చెప్పుకున్నా, మేము గొప్ప దైవజనులు అని చెప్పుకున్నా, స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా లెక్క చెప్పాల్సిందే. వారు మాట్లాడుతూ వచ్చిస్తున్నటువంటి ప్రతి వ్యర్థమైన పలుకుకి లెక్క ఉంది. సంఘాన్ని చూసి వారిని ఆత్మీయులు ప్రోత్సాహపరచకపోగా సంఘాన్ని దూషిస్తా, సంఘంలో ఉన్న వారిని కించపరుస్తా, అవమానపరుస్తా, వారిని శపిస్తూ ఉంటే ఇక మీ జీవితాలు ఇంకేం పని చేస్తాయి, మీ జీవితాలు ఎలా అయిపోతాయి, మీ జీవితాలు అలా అయిపోతాయి, మీరు మా కోసం ఏం పని చేయట్లేదు, మా ఇంట్లో పనులు చేయట్లేదని చెప్పి దూషిస్తే లెక్క చెప్పాల్సిన రోజు ఉంది. దేవుని గురించి ప్రకటించమంటే వీరి గురించి ప్రకటించుకుంటే దాని గురించి కూడా లెక్క చెప్పాల్సింది ఉంది. వ్యర్థమైనటువంటి పలుకు లెక్కకి గురవుతుంది. విలువైన సమయం దేవుని గురించి మాత్రమే తెలియచేయాలి. దేవుని సత్య వాక్యాన్ని తేటగా బోధించాలి. అది బోధించడం చేతగాక గొప్పతనాన్ని చెప్పుకుంటూ, సొంత విషయాలను చెప్పుకుంటూ, కాలయాపన చేస్తూ
ఎయిటి వారిని అపహాస్యం చేస్తూ, కించపరుస్తూ, నవ్విస్తూ, వారిని ఆత్మీయతలో భ్రష్టులు చేసే విధంగా ప్రవర్తిస్తే, ప్రకటిస్తే, బోధిస్తే దానికి లెక్క చెప్పాలి. ఇది నరహత్య అనేటువంటి పాపముతో సమానము. మోషే అంతటి వ్యక్తినే పాలు తెన్ను ప్రవహించేటువంటి వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టకుండా దేవుడు నిలిపివేశాడు. మనమేపాటి వారం వ్యర్థమైన పలుకు ఆయనకు నచ్చదు. ఎందుకంటే ఆయన ఎవ్వరిని కూడా వ్యర్థమైన మాటలతో ఉచ్చరించలేదు, సంబోధించలేదు. ఆయన ప్రతి వారిని ప్రేమతోనూ పలకరించాడు. సమరయ ప్రాంతంలో సమరయ స్త్రీని కలిసినప్పుడు ఆమె వేశ్య కదా, చాలా తప్పుడు ప్రవర్తనతో జీవితాన్ని కొనసాగిస్తుంది కదా అని వ్యర్థంగా ఆయన మాట్లాడలేదు. ప్రేమగా పిలిచాడు. అమ్మా, మేడం. ఆ పిలుపు, పలుకు చాలా శ్రేష్టమైనది. అది వ్యర్థంగా మాట్లాడి ఉన్నట్లయితే మనకంటే చిన్నోళ్ళు కదా, మనకంటే ప్రార్థన అంతగా తెలియని వాళ్ళు కదా, మనకంటే వాక్యం తెలియని వాళ్ళు కదా, మనకంటే బాగా పాడలేని వాళ్ళు కదా, మనకంటే వాక్యం చక్కగా చెప్పలేని వాళ్ళు కదా, మనకంటే సంఘం చిన్నది కదా, మనకంటే వస్త్రాలు తక్కువ ధర వేసుకునే వాళ్ళు కదా, మనకంటే విలువైన వస్త్రాలు, మనకంటే విలువైనటువంటి వాహనాలు వారికి లేవు కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే లెక్క చెప్పాలి. ఎందుకంటే దేవుని దృష్టిలో అందరూ సమానమే. దేవుని చేత, దేవుని ఆత్మచేత, దేవుని చిత్తానుసారంగా, దేవుని రక్తంలో కడగబడిన ప్రతి వారు అందరూ ఒకటే. ధనమున్నా బీదలైనా అందరూ ఆయనకి సమానం. కనుక నేటి దినాన్ని మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, మన నోట వ్యర్థమైన మాట మాట్లాడకూడదు. అబద్ధాలు, బూతులు, సరస్సోక్తులు, దూషణలు, కోపోద్రేకాలు, అనవసరమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు, లేనిపోని మాటలు, వారిని గురించి వీరికి, వీరిని గురించి వారికి, చాటు కపటపు మాటలు, వీటిని మనం మాట్లాడకూడదు. మాట్లాడితే లెక్క చెప్పాల్సిన రోజు ఒకటి ఉన్నది. మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 11-12 వచనాలు. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగింపవలెను. అవును, నోటి మాటను గురించి మాత్రమే కాదు, విలువైన మాటలు, శక్తివంతమైనటువంటి మాటలు అని మాత్రమే కాదు, మన జీవితం విలువైనది, మన దేహం విలువైనది. మనిషి లాంటి రోబోట్ని సృష్టించగలడు కానీ మనిషిని సృష్టించలేడు. మనిషికి మాదిరిగా ప్రత్యామ్నాయాన్ని సృష్టించగలడు కానీ నరుని సృష్టించలేడు. ఎందుకంటే ఈ విలువైనటువంటి దేహాన్ని, అవయవాలను, జీవితాన్ని దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన వాడు, ఆయనే మనకి ఇచ్చినవాడు. మరి అంత విలువైనటువంటి దేహము, అంత విలువైనటువంటి అవయవాలు, అంత విలువైనటువంటి జీవితమును గురించి ఆయన లెక్క తీస్తాడు. లెక్క మనము చెప్పవలసి ఉన్నది. బహాటముగా గొప్పగా ప్రసంగం చేసేసి గదిలోకి వెళ్ళి మద్యాన్ని స్వీకరిస్తే, స్టేజ్ మీద వాక్యం చెప్పి స్టేజ్ కిందకి వెళ్ళి సిగరెట్ని తీసుకుంటే, గొప్ప సాక్ష్యం అని ప్రకటించుకొని మరలా చీకటి గదిలోకి వెళ్ళి మాదక ద్రవ్యాన్ని, డ్రగ్స్ని తీసుకుంటే లెక్క చెప్పాలి. ప్రతి క్రియను, మన దేహముతో జరిగించినటువంటి ప్రతి క్రియను గురించి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నది. దేవుడు సిగరెట్ తాగొద్దు, మందు తాగొద్దు అని చెప్పలేదు కదా, దాని గురించి పాపం ఏమి లేదు, మనం అవి చేయొచ్చు అని చేస్తే అది శరీరాన్ని పాడు చేస్తూ ఉండగా దాని గురించి లెక్క చెప్పాలి. నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకున్నావు కదా, దాని గురించి లెక్క చెప్పాలి. దేవుని విలువైనటువంటి ఈ అవయవాల గురించి, ఆయన చేత అనుగ్రహించబడినటువంటి ఈ జీవితం గురించి మనం లెక్క చెప్పవలసి ఉన్నది. అందుకే ప్రసంగి గ్రంథకర్త అంటాడు 11వ అధ్యాయం 9వ వచనంలో, యవనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోనము. ఏది కావాలంటే అది చెయ్యి. యవనుడు, యవన స్త్రీ మాత్రమే కాదు, అందరూ, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, ప్రతివారు మీకు నచ్చినట్లుగా, తోచినట్లుగా ప్రవర్తించండి. చూడండి, వినండి, యోచించండి, దాచుకోండి, పదిలం చేసుకోండి. అయితే వీటన్నిటిని గురించి ఒకరోజు లెక్క చెప్పాల్సి ఉంది. దేహముతో జరిగించినటువంటి ప్రతి దాని గురించి మనం లెక్క చెప్పాలి. వాక్యాన్ని చదవమంటే వాక్యాన్ని చదవక చాటుకు వెళ్ళి నవలలు చదువుతూ ఉంటే లెక్క చెప్పాలి. దేవునికి ప్రార్థన చేయమంటే
ఆ సమయాన్ని వీధుల్లోకి వెళ్ళి ముసలమ్మ ముచ్చట్లు వేస్తే లెక్క చెప్పాలి. సాధారణమైనటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించు అంటే ఆ సాధారణమైన వాటిలో కూడా చాలా విలువైనటువంటి వాటిని అలంకరించుకొని కనపరుచుకొని చేస్తూ ఉంటే దానికి లెక్క చెప్పాలి. కేవలం సాధారణంగానే ఉండిద్ది ఆ వస్త్రం, అందరిలాగే ఉన్నట్టు ఉండిద్ది, కానీ దాని విలువ సాధారణంగా ఉండదు, అసాధారణంగా ఉంటుంది. 1,00,000, 2,00,000, 50,00,000, 25,00,000 ఏది సాధారణంగా కనిపించేటువంటి వస్త్రం. కారణం అది ఇక్కడది కాదు, వీరు ఎక్కడి నుండో ఇంకా మాట్లాడితే అంతరిక్షంలోంచి ఏమైనా తెప్పించుకున్నారేమో, దాని విలువ మరి అలా ఉంటుంది. సాధారణంగానే ఉన్నట్లు ఉంటుంది, కానీ దాని విలువ అసాధారణమైనది. లెక్క చెప్పాలి. సాధారణమైనటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించి చూపించాలి. మన మాటలను గురించి, మన దేహమును గురించి లెక్క చెప్పాల్సిన రోజు ఉంది. మీ తోటి వారితో మీరు మనసులో దాచుకొని పైకొకలాగా మాట్లాడుతూ ఉంటే, ఎదుటి వారికి హాని కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే లెక్క చెప్పాల్సిన రోజు ఉంది. పరిచయకు ఆటంకం కలిగించిన, తోటి విశ్వాసికి ఆటంకం కలిగించిన, సేవకులకు ఆటంకం కలిగించిన, దేనికి ఆటంకం కలిగించిన దుష్టక్రియకు ప్రతి దానికి లెక్క చెప్పవాలి. ఆ లెక్క చెప్పాల్సిన రోజు ఉన్నంత సంగతి చాలామందికి తెలియక నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు, వ్యత్యాసాలను చూపిస్తూ ఉంటారు, భేదాభిప్రాయాలు కనపరుస్తూ ఉంటారు. వారు అనుకుంటారు, మేము బాగా ఎదిగిపోయాం, మేము చాలా అందనంత ఎత్తులో ఉన్నాం, మేము కొన్ని లక్షలు విలువ చేసి స్వార్థ సభలు ఏర్పాటు చేశామనుకుంటారు. కానీ వారి దేహముతో చేసినటువంటి ఆ దుష్టక్రియలు వారి దగ్గర దాచబడి ఉన్నవి. ఆ సభలను గురించి, ఆ సువార్తను గురించి కాదు నువ్వు లెక్క చెప్పవలసింది, నీ దేహమును గురించి లెక్క చెప్పాల్సిన రోజు ఉంది. ఆ పనిలో నువ్వు కనపరిచినటువంటి వ్యత్యాసమును గురించి లెక్క చెప్పవలసి ఉన్నది. కనుక నేటి దినాన్ని వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం బాగా గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, మన మాటలను గురించి, మన దేహమును గురించి, ప్రతి క్రియను గురించి లెక్క చెప్పాల్సిన రోజు ఉంది. ఆ రోజును గుర్తించి ఇప్పుడే మనము దేవునితో సమాధానపడి సరి చేసుకున్నట్లయితే మేలు. ఎవరైతే దేవునితో సమాధాన పడతారో, దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకొని సరి చేసుకుంటారో వారి తీర్పులోనికి రారు. మన తప్పులు మనమే గుర్తించినట్లయితే మేలు. మన తప్పులు మనం గుర్తించకపోతే తీర్పు దినమందు లెక్క చెప్పాలి దాని గురించి. అదే ఇప్పుడే ఇది నేను చేసిన తప్పు, ఇది నా పాపం అని ఒప్పుకుంటే తీర్పులోనికి రాకపోదుము. మనం మాట్లాడింది తప్పు అని ఇప్పుడే సరి చేసుకుంటే, నేను తప్పు మాట్లాడాను ప్రభువా, నేను అబద్ధం మాట్లాడాను, నేను మోసం చేశానని ఒప్పుకుంటే అప్పుడు ఆయన క్షమిస్తాడు. అలా కాదని లోపల దాచుకుంటే వాటన్నిటిని లెక్క రాసి ఆయన తీస్తాడు. లెక్క అడుగుతాడులే, సమాధానం చెప్పేద్దాం, ఏదోటి చెప్దాం అని అనుకుంటే కుదరదు. ఆయన లెక్క అడిగితే, ఆయన మాట్లాడడం ప్రారంభిస్తే, ఆయన ఎదుట మాట్లాడగలిగిన శక్తి సామర్థ్యతలు ఎవరికి ఉన్నవి? ఎవరికీ లేవు. ఆయన మాట్లాడడం ప్రారంభిస్తే ఇక అది వన్ వే, దానికి ఎదురు చెప్పడానికి లేదు. యోబు అనుకున్నాడు, సర్వోన్నతుడితో నేను వారిస్తానన్నాడు. మరి సర్వోన్నతుడు ప్రత్యక్షమైతే అంటాడు, నేను బుద్ధిహీనుని, పశుప్రాయుణ్ణి, బూడిదలో నా తలపెట్టుకుంటాను అంటున్నాడు. దాని అర్థం దేవుని ఎదుట ఎవరు మాట్లాడలేరు. ఇక్కడేదో నాకు బలం ఉంది, బలగం ఉంది, ఆధిపత్యం ఉంది, అధికారం ఉంది, ధనం ఉంది అని విర్రవేగుతూ ఉండొచ్చు, కానీ ఆయన ఎదుట ఎవరు నిలబడలేరు. ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో అదే చూస్తాం. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగిపోద్ది. ఎంత ఇనుములాగా చేసుకొని, ఎత్తడిలాగా చేసుకొని నిలబడదాం అనుకున్నా వంగిపోవాల్సినదే. ఆయన ఎదుట ఏ నరుడు నిలబడలేడు. అన్నప్పుడు ఆయన ఎదుట ఏ విధంగా మాట్లాడగలడు? ఆయన ఎదుటకి లెక్క చెప్పాల్సిన దినమందు ప్రతి పాపమును గురించి, ప్రతి క్రియను గురించి లెక్క తీసి దానికి ఆయన ఏం చేస్తారు? బహుమానాలు ఇవ్వడు, శిక్షను విధిస్తాడు. ఏమిటి ఆ శిక్ష? నరకం, నిత్య పాతాళం, నిత్యాగ్ని, అగ్ని గంధకాలు, వేదన స్థలం, కాల్చబడేటువంటి స్థలం, నరక యాతనలు ఉండేటువంటి స్థలం, అక్కడికి ఆయన పంపిస్తారు. ఎందుకని? వ్యర్థమైన మాటలను బట్టి, వ్యర్థమైన క్రియలను బట్టి. అందుకే ప్రభు అంటున్నారు, నీకు నచ్చినట్లు చేయి, నీకు నచ్చినట్టుగా ప్రవర్తించు, మాటలు మార్చు. ఇదిగో దేవుడు నా జీవితం నీ కార్యం చేస్తే నేను ఎలా ఉంటాను, అలా చేస్తాను, అది చేస్తాను అన్నావు కదా, లెక్క చెప్పాలి ఆ రోజు. నీకు నచ్చినట్టు చేయి. ఇప్పుడు ఎవరు అడగట్లేదు, ఎవరికి తెలియదు కదా, ఇది చూసినా అది చూసినా ఎవరు నీకు తెలియదు కదా. బాహాటంగా గొప్పవాడిగా ప్రవర్తించి, బాహ్యంగా నీ అంత పరిశుద్ధి లేదు అని ప్రవర్తించి
వేషధారంతో మరీ గదిలోకి వచ్చి నువ్వు చేయాల్సినటువంటి చీకటి క్రియలు టీవీలోనో ఫోన్లోనో సోషల్ మీడియాలో చేస్తూ ఉంటే లెక్క చెప్పాలి. ఎవరికి తెలియదు అనుకుంటున్నావు కదా, నీకు నచ్చినట్టు చేస్తున్నావు కదా, చెయ్యి. కనుక నా ప్రియ సహోదరులారా, చాలా కఠినమైనటువంటి పరిస్థితులు రాబోతున్నవి. మనం ఆ స్థితులను తప్పించుకోవడానికి, ఆ పరిస్థితుల నుండి మనం దాటపడడానికి మనం నేడే మారు మనసు పొందాలి. నేడే మన మాటలను గురించి, మన చూపులను గురించి, తలంపులను గురించి సరి చేసుకోవాలి. అత్త కోడలు, భార్య భర్తలు, స్నేహితులు, ఉద్యోగస్తులు, కోలీగ్స్, వ్యాపారంలో కానీ పార్ట్నర్షిప్లో కానీ ఇలా అనేకమైనటువంటి విషయాల్లో మాటలను బట్టి, క్రియలను బట్టి తప్పిదములు జరుగుతూ ఉన్నాయేమో నేడే సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇదే అనుకూల సమయం. మనం ఒకవేళ సరి చేసుకోకపోతే లెక్క చెప్పాల్సిన రోజు ఉంది. ఆ లెక్క చెప్పవలసిన రోజున శిక్ష రాకమునిపే నేడు అనే సమయం ఉండగానే మనం ఆయనతో పశ్చాత్తాపడి, సమాధానపడి, మారు మనసు పొందుకొని క్షమాపణ పొందుకున్నట్లయితే మనము సరిచేయబడి దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడతాం. ఈయన దేవుని మాటల ప్రతివాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షం తండ్రి, నా ప్రభు ఈ వాక్యం ప్రతి వారిని మీ నిండాలకు దీవించండి, ఆశీర్వదించండి. వ్యర్థమైనటువంటి ప్రతి మాటను గురించి, దేహంతో జరిగించేటువంటి క్రియను గురించి లెక్క చెప్పాల్సిన రోజు ఒకటి ఉందని మీరు సెలవిచ్చారు నా తండ్రి. దాన్ని ప్రతి బిడ్డ జాగ్రత్తగా వారి హృదయంలో పదిలపరుచుకొని మాటలను జాగ్రత్తగా మాట్లాడుతూ దేహముతో నిన్ను గూర్చి నీకు మహిమ ఇచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నట్లుగా కృప దయచేయండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి నీతో అంటుకట్టబడినట్టుగా సత్య సహవాసంలోకి చేర్చబడినట్టుగా మీరు సహాయం దయచేయండి. ఇంక నీ టీవీ పరిచయ వారిని, ఇంక తన టీవీ పరిచయ కొరకు మీరు నిలబెట్టినటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. ఈ ది ఫాదర్స్ ఫెలోషిప్ అనేది మీరు ఇచ్చినటువంటి పరిచయను ప్రభావవంతంగా, శక్తివంతంగా నలుదిక్కులకు మీరు ప్రజ్వలింప చేయమని, విస్తరింప చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి దేవుని కృపను బట్టి ఒక పాటల ఆల్బమ్ను దేవుడు అనుగ్రహించారు. మీరు ది ఫాదర్స్ ఫెలోషిప్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేసినప్పుడు, లేదా ఆల్బమ్ పేరు కృపా కిరీటం అని మీరు టైప్ చేసినప్పుడు మీకు ఆ పాటలు అందించబడతాయి. వాటిని మీరు విని దైవ ఆశీర్వాదాలు పొందండి. ఎంతో ఆత్మీయమైనటువంటి సంగీతంతో, ఆత్మీయమైనటువంటి రచనతో దేవుడు అనుగ్రహించి ఉన్నారు. మరియు మరిన్ని వాక్య సందేశాల కొరకు మీరు ఛానల్ని ఫాలో అవుతుండండి, వాక్యాలు వింటుండండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.